హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 2025 టొయోటా క్యామ్రీ టెస్ట్ రైడ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో లాంచ్ అయినప్పుడు కొంచెం డిజైన్స్ మార్చారు, కొత్త ఫీచర్స్ ఇచ్చాడు, సరిపోతే వాకర్తో అనుకున్నాను. కానీ ఎక్కడో కంపెనీ వాడు ఇంజన్ పర్ఫార్మెన్స్ బెటర్ అయింది, పవర్ పెంచాను, మైలేజ్ బెటర్ అయిందని చెప్పాడు. కాబట్టి నాకు అక్కడ డౌట్ రావడంతో టెస్ట్ డ్రైవ్ చేసి అయిపోతుంది కదా అని ఫైనలీ టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకుని మీకోసం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది సేమ్ 2.5 లీటర్ ఇంజనే, సేమ్ డైనమిక్ ఫోర్స్ ఇంజనే. కాకపోతే ఇది హైబ్రిడ్ ఇంజన్ అని అంటారు. ఎందుకంటే దీంట్లో మనకు పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనిక్ మోటార్తో పాటు లిథియం అయాన్ బ్యాటరీ అనేది బూట్లో ఉంటుంది, డిక్కీలో ఒక బ్యాటరీ అనేది ఉంటుంది. దీని ద్వారానే మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది బెటర్ అవుతుంది. నో కమింగ్ టు ఇది 4 సిలిండర్లు ఉంటాయి ఇంజన్లో మనకు. అంటే ఈ సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున వేసుకున్న 16 వాల్వ్స్ అనేవి ఉంటాయి టోటల్గా చూసుకున్నట్టయితేను. ఇంకా పవర్ ఎప్పుడైతే మనకు కంపెనీ వాడు పెంచానని చెప్పారంటే ట్యూన్ చేశాడు ఇంజన్ని. అంటే 178 బిహెచ్పి పవర్ ఉన్నది కాస్త 187 బిహెచ్పి పవర్ అయింది. అంటే 9 బిహెచ్పి పవర్ అనేది ఏదైతే ట్యూనింగ్లో పెరిగింది. అండ్ 221 Nm టార్క్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అదేమీ మారలేదు. పెయిడ్ విత్ మోటార్ అనేది మనకు 136 బిహెచ్పి పవర్, 208 Nm టార్క్ అనేది మోటార్ తీసిస్తుంది ఇంజన్ కాకుండా. సో అందుకే టోటల్ కలుపుకుంటే మనకు 230 బిహెచ్పి పవర్ అవుతుంది. సో టోటల్ మనకు 12 బిహెచ్పి పవర్ అనేది ఇంక్రీజ్ అయింది ఈ మోటార్తో కలుపుకొని చూస్తారు మనకు. సో 0 to 100 జస్ట్ 7.2 సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో ఎక్స్ట్రా పవర్ అనేది నేను ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే ఫీల్ అవ్వలేను. ఇప్పటివరకు డ్రైవ్ చేసిన వరకు అయితే సడన్ ఇనిషియల్ పవర్ ఆ 9 బిహెచ్పి ఆ 12 బిహెచ్పి పెరిగిందని చెప్పారు కదా. సో అది నాకు ఎక్కడ కూడా అనిపించట్లేదు, అంత ఫీల్ అయితే అనిపించట్లేదు నాకు. నేను సెటిల్డ్ మేనర్గా అంటే డీసెంట్గా డ్రైవ్ చేస్తున్న ఎకో మోడ్లో ఉన్నాను నేను ఇప్పుడు. బండి అనేది 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్. సో ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తూ అది కూడా డీసెంట్గా డ్రైవ్ చేస్తే నాకు ఇనిషియల్ పవర్ ఒకేసారి పెరిగిందని మాత్రం ఎక్కడ అనిపించట్లేదు. కాకపోతే బ్యాటరీ అనేది లాంగ్ టైమ్గా అయితే బ్యాటరీ మీదనే రన్ అవుతుంది, మోటార్ మీద రన్ అవుతుంది. నేను ఇది ఒకటి అబ్జర్వ్ చేశాను. సో నార్మల్గా ఏంటంటే హైబ్రిడ్ కార్స్లో ఏంది, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇంజన్ పైనకి షిఫ్ట్ అవుతుంది కదా మనకు. అలా కాకుండా చాలాసేపు బ్యాటరీ మీదనే రన్ అవుతుంది. సో దీనివల్లనే కంపెనీ వాడు చెప్పిన విధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది బెటర్ అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇంకా ఈ ఇంజన్ అనేది 10 స్టెప్ ECVT గేర్ బాక్స్తో మనకు పేడ్ డై అయితే ఉంది. సో హైబ్రిడ్ కార్స్లో ఏంటంటే సింగిల్ రేషియో ఆఫ్ గేర్ ఉంటుంది కదా, ఇందులో 10 స్టెప్ ఆఫ్ ECVT గేర్ బాక్స్ అని అంటాం మనము. సో ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏదైతే మనకు ఇలాంటి హైబ్రిడ్ కార్స్లో మనం ఫీల్ అవుతామో డెఫినెట్గా ఈ క్యామరీలో కూడా మనము హార్డ్ పుష్ చేసినట్టయితేనో డెఫినెట్లీ ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది మనం ఫీల్ అవుతున్నాము. ఇంకా టయోటా వాళ్ళు ఇంప్రూవ్ చేసిన విధంగా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌండ్ డాంపింగ్ అనేది ఒకటి అండ్ రిఫైన్మెంట్ ఒకటి, 2 కూడా పెంచాడు. కంపెనీ వాడు చెప్పింది ఏంటంటే పవర్ పెరిగిందని చెప్పాడు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం బెటర్ అయింది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది కొంచెం సౌండ్ డాంపింగ్తో పాటు రిఫైన్మెంట్ కూడా డెఫినెట్లీ ట్యూనింగ్లో బెటర్ అయ్యింది ఇప్పుడు. సో ఇంకా మెయిన్ ఇలాంటి హైబ్రిడ్ కార్స్లో మనం మాట్లాడాల్సిన విషయమే, మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్న విషయమే మైలేజ్ గురించే ఫస్ట్ మాట్లాడతాను. సో మైలేజ్ అనేది ప్యూర్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ మన డ్రైవింగ్ స్టైల్ ప్రకారంగా. కొంతమంది కార్ కొన్న వెంటనే ఇలాంటి కార్స్ని రఫ్గా నడుపుతారు, పవర్ ఎక్కువగా ఉంది. కొంతమంది చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, కొంతమంది నార్మల్గా నడుపుతారు. సో ఇట్ ప్యూర్లీ డిపెండ్స్. అండ్ ఆల్సో మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు దాన్ని బట్టే మైలేజ్ అనేది ఇస్తుంది, రేంజ్ అనేది ఇస్తుంది. ఎలక్ట్రిక్ కార్ తీసుకోండి, CNG తీసుకోండి, పెట్రోల్ తీసుకోండి, డీజిల్ తీసుకోండి, ఇంకోటి కిర్సనల్ తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా కూడా ప్యూర్లీ అది మనకు మైలేజ్ అనేది మన డ్రైవింగ్ స్టైల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నేను డీసెంట్గా డ్రైవ్ చేశాను కాబట్టి, డీసెంట్ అంటే నేను ఖాళీ రోడ్స్లో 60-80 పోతుంది, ట్రాఫిక్ ఉన్న దగ్గర 20-30, మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కాబట్టి మొత్తం ఆన్ అండ్ ఆల్ యావరేజ్గా నాకు టోటల్ మైలేజ్ వచ్చిందల్లా 20 km/లీటర్ మైలేజ్ అనేది ఇచ్చింది. ఇట్స్ రియల్లీ గుడ్ ఫిగర్ అని చెప్పాలి. కంపెనీ ఇంకెక్కువ క్లెయిమ్ చేస్తుంది, కాకపోతే ఇంకెక్కువ కూడా ఇస్తుంది మైలేజ్ మనం ఇంకా క్లియర్గా నడిపితే. కాకపోతే ఏంటంటే 20 ఈజ్ ఎ నాట్ బ్యాడ్ ఫిగర్, ఎందుకంటే 1.6 టన్ ఉన్న కార్కి 20 km మైలేజ్ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అది పెట్రోల్ బండి, 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.6 టన్ ఉన్న ఇంత హెవీ బండి, సెడాన్ కారు, లగ్జరీ సెడాన్ కారు మనకు 20 మైలేజ్ సిటీలో ఇస్తుందంటే గ్రేటే. దీన్నే మనం ఒకవేళ హైవేలో కనుక తీసుకువెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఒకవేళ మనకు 25 నుంచి 28 వరకు ఈజీగా ఇస్తుంది. మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన టెస్ట్ డ్రైవ్లో మాట్లాడేసింది రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి. సో రైడ్ అండ్ హ్యాండ్లింగ్లో సూపర్ రైడ్ క్వాలిటీ అవుతుంది డెఫినెట్లీ. లో ప్రొఫైల్ 235, 45, 18 ఇంచెస్ వీల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ మనకి మంచి రైడ్ క్వాలిటీ అనేది ఇస్తుంది. ఆల్సో
ఆల్సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలామంది 145 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా కెమెరాకి, ఏదైనా ఇబ్బంది కలుగుతుందో స్పీడ్ బ్రేకర్స్లో అంటే అలా ఏం లేదు. నేను ఇప్పటివరకు చాలా స్పీడ్ బ్రేకర్స్ నుంచే తీశాను. సో డీసెంట్ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా రఫ్ ఎనఫ్గా తీసేస్తుంది ఇది మనకు. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వేయకుండా ఎవరికాలు ఇంటి ముంగట హెవీ స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటారు కదా, అలాంటి వాటి దగ్గర చెప్పలేను. కానీ నార్మల్గా ఇప్పటివరకు నేను తీసిన స్పీడ్ బ్రేకర్స్ కానీ బంప్స్ కానీ అన్నీ కూడా నార్మల్గా అయితే వెళ్తుంది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఎలాంటి చేంజెస్ లేవు సస్పెన్షన్లో. క్యామ్రీ సస్పెన్షన్ ఇంతకుముందు ఉన్న బిఫోర్ సస్పెన్షన్ కాబట్టి మనకు అదే రైడ్ క్వాలిటీ కంఫర్ట్ అనేది ఇస్తుంది. అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది ప్రతి ఒక్క బంప్ కూడా. మీరు చూడొచ్చు ఎలా ఊగుతుందో పడవలాగా కార్ అనేది. చాలా మంచి రైడ్ క్వాలిటీ సస్పెన్షన్ అనేది టొయోటా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ కూడా మనకు డెఫినెట్లీ మనకు డీసెంట్ స్టీరింగ్ అనేది ఉంది. సో కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది స్టీరింగ్. ఆల్సో మనకు డీసెంట్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఫీడ్బ్యాక్ ఇంకొంచెం లైట్గా బెటర్ చేసి ఉంటే బాగుండు, ఫీల్ మాత్రం చాలా బాగుంది. విషయం ఇదే పాయింట్ కంటిన్యూగా స్టీరింగ్ గురించి మాట్లాడితేనే మనకు సో 4.9 మీటర్ ఉన్న లెంత్ ఉన్న ఈ కారు అండ్ 11.4 మీటర్ టర్నింగ్ రేడియస్ తీసుకుంటేది టోటల్ ఈ కార్. అంత పెద్ద పొడవు లగ్జరీ సెడాన్ కార్ ఇది మనకు ఈ సెగ్మెంట్లో. సో దీన్ని స్టీరింగ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది మనకు. ఈజీగా మనము యూటర్న్స్ కానీ ఎక్కడైనా కూడా సిటీలో నడిపేయచ్చు, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. బాడీ రోల్ గురించి మాట్లాడితే మీరు అడగవచ్చు, ఇప్పుడు మీకేం పిచ్చా ఏంటి ఇలాంటి సెడాన్ కార్స్లో బాడీ రోల్ ఉంటుందంటే డెఫినెట్గా ఉంది. నేను ఇంతకుముందు క్యామరీ ప్రీ ఫేస్ లిఫ్ట్ టెస్ట్ డ్రైవ్లో కూడా చెప్పాను బాడీ రోల్ ఉంది, ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది కార్ కాబట్టి బాడీ రోల్ ఫీల్ అవుతామని. బట్ దాంతో కంపారిజన్ ఎందుకో బాడీ రోల్ ఇందులో చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు బిఫోర్ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్తో. ఎందుకంటే స్టిఫ్ చాసీస్ని యూజ్ చేస్తారు కాబట్టి అనుకోవచ్చు. ఆల్సో క్యామ్రీ అనేది ఇంత పెద్ద వెహికల్ కదా, మన సిటీ కండిషన్కి యూజ్ చేయవచ్చు అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అలా ఏం డౌట్స్ పెట్టుకోకండి. ఈవెన్ టైట్ స్పేసెస్ మీరు చూస్తున్నారు కదా, నేను ఇంత పెద్ద వెహికల్ నడుపుతున్నట్టుగా నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వట్లేను. చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా ఈజీగా డ్రైవ్ చేస్తున్నాడు. ఒక నార్మల్ సెడాన్ నడుపుతున్నట్టే, ఒక హోండా సిటీ నడుపుతున్నట్టే అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా ఇంత పెద్ద 5 మీటర్ లెంత్ ఉన్న వెహికల్ నడుపుతున్నట్టు అనిపించట్లేదు. ఆల్సో ఓపెన్ రోడ్స్లో అయితే ఇంకా కంఫర్టబుల్గా వెళ్తున్నాను. టైట్ స్పేసెస్ కానీ లేదంటే సిటీ కండిషన్స్లో ట్రాఫిక్లో చూస్తున్నారు కదా, ఇది మనం గచ్చిబౌలి రోడ్. సో ఇక్కడ కూడా కంఫర్టబుల్గా అయితే వెళ్తున్నాను నేను. అండ్ కమింగ్ టు ప్రైస్ బ్రాకెట్ గురించి మాట్లాడితే సో డెఫినెట్లీ బెటర్ దెన్ బిఫోర్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ ఫ్యూచర్స్ అండ్ డిజైన్ కూడా వెల్ ఎక్విప్డ్ అయినాయి, డెఫినెట్లీ అయ్యింది. అండ్ ప్రైస్ కూడా కేవలం 1,80,000 రూపాయలు ప్రైస్ అనేది పెరిగింది ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది. సో డెఫినెట్లీ వర్త్ ఉంటుంది, ఎందుకంటే బెటర్ డ్రైవ్ అయ్యింది, ఇప్పుడు ఆల్సో బెటర్ ఫీచర్స్ అయ్యింది, న్యూ ఫేస్ లిఫ్ట్ డిజైన్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకు ఒక 1,80,000 రూపాయలు ప్రైస్ పెంచితే ఏం మాత్రం కూడా తీసుకునే వాళ్ళకి పెద్ద బర్డెన్ అయితే అనిపించదు. ఒకేసారి 10 లక్షలు పెంచకుండా 2 లక్షల వరకు అయితే పెరిగింది. ఈ కాంపిటీషన్ అయిన A4 చూస్తే మనకు స్టిల్ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది క్యామ్రీ ఇంకా సెగ్మెంట్లో. అండ్ మన ఇండియాలో కూడా సేల్స్లో కూడా ఇంకా క్యామ్రీ స్టిల్ స్ట్రాంగ్ అవుతుంది సెగ్మెంట్లో, ఎందుకంటే A4 చూసాం మనము. ఆడి A4 ఎలా ఉంటుందో ఆ ప్రైస్ బ్రాకెట్లో ఆ ఫ్యూచర్స్ అండ్ డ్రైవ్ క్వాలిటీ ఎలా ఇస్తుందో జర్మన్ కార్. అండ్ ఇది మన జపాన్ కంపెనీ అయిన టొయోటా. ఈ డ్రైవ్ క్వాలిటీ రియలబిలిటీ ఎలా ఉంటుంది, మైలేజ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, కంఫర్ట్ ఎలా ఉంటుంది, రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇవన్నిటితో కంపేర్ చేసి ఆడి A4 కాంపిటీషన్ ఉంది కాబట్టి క్యామ్రీ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్ బెటర్ అని చెప్తాను ఈ సెగ్మెంట్ కాంపిటీషన్లో. ఇంకా మెయిన్ న్యూ ఫ్యూచర్స్లో ఏంటంటే డ్రైవ్ చేసినప్పుడు చాలా మాట్లాడుకోవాల్సింది. ఇంత ముందుతో కంపేర్ చేసి ప్రైస్ పాయింట్లో ప్రైస్ పెంచారు అనుకుంటున్నారు కదా, సో డెఫినెట్లీ అడాస్ కూడా వచ్చింది. అడాసే మనకు 2 lakhs రూపీస్ పెరుగుతుంది ఇలాంటి సెగ్మెంట్లో కాబట్టి న్యూ ఫీచర్స్ న్యూ ఫేస్ లిఫ్ట్ డిజైన్తో పాటు అడాస్ కూడా వచ్చింది. అడాస్ ఫంక్షన్స్లో లైక్ ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ ఫంక్షన్ వచ్చింది విత్ పెడిస్ట్రియన్ డిటెక్షన్. అంటే మనకు మనుషులు ఎవరైనా వెళ్తున్నట్టయితే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్లో మనకు అదొక హెల్ప్ చేస్తుంది ఆపడానికి. అడాప్టివ్ అండ్ స్టాండర్డ్ క్రూజ్ కంట్రోల్ రెండు కూడా ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ముంగటున్న వెహికల్తో పాటు ఆటోమేటిక్గా స్పీడ్ కంట్రోల్ అనేది చేసుకుంటుంది. స్టాండర్డ్ క్రూజ్ కంట్రోల్ అంటే మనం కంట్రోల్ చేయొచ్చు ఆటోమేటిక్గా హైవేలోను. లేన్ కీప్ అసిస్ట్ అంటే మనకి ఏదైతే లేన్స్ ఉంటాయో మనకు రోడ్ పై హైవేలో మనకు 1, 2, 3 లేన్స్ అంటాం కదా, మన లేన్లో ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది లేన్ కీప్ అసిస్ట్ అని. అండ్ రోడ్ సైన్ రీడౌట్ అంటే ఇప్పుడు చాలా ఇండియా డెవలప్ అవుతుంది, రోడ్ పైన మనకు సైన్స్ కూడా వేస్తున్నారు. అంటే స్లోగా వెళ్ళని, గో స్లో అని, లేకపోతే ఇంకా చాలా సైన్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ రైట్ అని, యూ టర్న్ అని. సో అవన్నీ కూడా ఇది రీడౌట్ చేసి ముందే మనకు డిటెక్ట్ అనేది చేస్తుంది. ఇది ఒక మంచి అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పాలి అడాస్కి సంబంధించి. ఆటో హై బీమ్ అసిస్ట్ అంటే మనకు ఎదురుగా వచ్చే వెహికల్ని బట్టి హై బీమ్ లో బీమ్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన వెహికల్ ఆటోమేటిక్ హై బీమ్ చేసుకుంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ 1.8 lakhsలో పెంచారంటే విచ్ ఈస్ రియల్లీ గ్రేట్ అండ్ వర్త్ ఆఫ్ ప్రైస్ అని చెప్పాలి. అండ్ నేను యూజ్ చేసిన అడాస్ ఫంక్షన్స్లో లైక్
లేన్ కీప్ అసిస్ట్ అనేది చాలా బాగా వర్క్ అయింది ఇప్పటి వరకు. సో ఆటోమేటిక్గా అదంతా లేదు లేన్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. ఆటో బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ అయింది. సో బ్రేక్ వేసే ముందు ఇంకా మనకు వార్నింగ్ ఇచ్చి బ్రేక్ అనేది వేస్తుంది, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ సేఫ్టీలో 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 9 ఎయిర్ బ్యాగ్స్ అనేవి డెఫినెట్లీ మనం జర్మన్ ప్రీమియం కార్స్ ఆఫ్ మెర్సిడీస్, ఆడి అండ్ ఇలాంటి కార్స్లో చూస్తుంటాం మేజర్గా. అలాంటిది 9 ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ ఫ్రంట్ అండ్ రైట్ పార్కింగ్ సెన్సర్స్ విచ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ద డ్రైవింగ్ మేనర్ సిచ్యువేషన్స్. సో ఫ్రెండ్స్ మరి దట్స్ ఇట్ గైస్ 2025 టయోటా క్యామ్రీ టెస్ట్ డ్రైవ్ ఒక డీటెయిల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ. సో ఈరోజు నేను బెంగళూరులో అయితే ఉన్నాను, ఓలా ఈవెంట్కి అయితే వచ్చాను. రేపు నేను ఓలా యొక్క బైక్స్ ఏవైతే లాంచ్ అయ్యాయో అవన్నీ మీకు ఎక్స్క్లూజివ్ వాకర్ అనేది తీసుకొస్తాను. సో కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు మీరందరూ ఏది కూడా మిస్ అవ్వకూడదు. ఇప్పటి నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా 2025 నుంచి తీసుకొస్తున్నాను బైకర్స్ బాయ్ తెలుగు, యాజ్ నేను ప్రామిస్ చేసినట్టుగా బైకర్స్ బాయ్స్ అండి. సో మీరు అన్నీ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. టొయోటా క్యామ్రీ పర్చేస్ చేసాం అనుకునే వాళ్ళు మీకు సూన్ డెలివరీస్ కావాలి, స్పెషల్ ఆఫర్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ ఫార్చ్యూన్ టొయోటా టోలీచౌకి బ్రాంచ్ విజిట్ చేయండి. మన ఛానల్ పేరు చెప్పండి. నాట్ ఓన్లీ టొయోటా క్యామ్రీ, మీరు టొయోటా ఏ వెహికల్ అయినా పర్చేస్ చేయండి. లైక్ ఏదైతే గ్లాన్స్ ద బేస్ మోడల్ నుంచి మీరు ఎనీ వెహికల్ పర్చేస్ చేయండి, హై అండ్ టాప్ లగ్జరీ వెహికల్, మీకు ప్రతి వెహికల్ పైన స్పెషల్ ఆఫర్స్ అండ్ సూన్ డెలివరీస్ ఇవన్నీ ప్లాన్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మన ఛానల్ పేరు చెప్పండి. మీకు ఎనీ అప్డేట్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలని ఎనీ టైం కాల్ చేసి అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా వేసేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. ఆల్ ద 5 ప్యాసింజర్ ఆర్ 7 ప్యాసింజర్ రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడ్తో పాటు ISA హెల్మెట్స్ వాడండి, ఫుల్ సైజ్ హెల్మెట్స్.